టాబ్లెట్ వేసుకోండి. ఇవ్వండి. ఇవ్వండి. మీ ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. అసలు ఎమోషనల్ కావద్దండి. ప్లీజ్ రిలాక్స్డ్ గా ఉండండి. ఇవ్వండి. విష్ణు గండి వదిలించుకుని బావని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోదాము అనుకుంటే రాధిక వల్ల నా కళ అంతా చెదిరిపోయింది. నీ వల్లే నాన్న నా జీవితం సర్వనాశనం కాబోతుంది. ఫోటోలు తీసే ముందు వెనక ముందు ఆలోచించి తీసావు సరే, నేను చెప్పేది కూడా వినకుండా బావ వాళ్ళ ముందు నీ నోటుకొచ్చినట్టు వాగావు. నా కొంప ముంచావు. నువ్వే పని బుర్ర పెట్టి చెయ్యవా? చెయ్యాల్సిన దరిద్ర పనంతా నువ్వు చేసి హాయ్ అంటావంటే? వాడెవడ నిన్ను ప్రేమించాడని మాకెవరు ముందు చెప్పావు నువ్వు? ఫోన్లు చేస్తున్న సంగతి చెప్పావు నువ్వు? వాడి ఫోటో మాకు చూపించావా? చెప్పుంటే పరిస్థితి ఎంత దాకా వచ్చేది కాదు. రాధిక వాడితో మాట్లాడడం చూడగానే మొహం గుర్తుపట్టి వాడిని ఏదో ఒకటి చేసేవారు కదా మీ నాన్న. నిన్ను ఎందుకు కొడతావే? కొట్టాలా, దీన్ని చంపేయాలా? ఇది చేసిన బుద్ధి లేని పని వల్ల ఆ ముసల్ది ఇది ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేస్తానంటుంది. అదే గనక జరిగితే తర్వాత మనకి ఇంట్లో స్థానమే ఉండదు. ఏదైతే ముష్టి బతుకు బతుకొచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్లి బతకాల్సి వస్తుంది. అమ్మా, అదంతా కాదు. బావతోనే నా పెళ్లి జరగాలి. బావే నాకు భర్త కావాలి. ఏదోటి చేసి మీరు ఈ పెళ్లి ఆపాలి. చెడగొట్టుగా చేస్తామా? నీకోసం కాకపోయినా మేము బాగుండడానికైనా ఈ పెళ్లిని ఆపి తీరాలి. చెప్పండి డాక్టర్. ఎలా ఉన్నావమ్మా? ఏ ఆడపిల్లకి రాని కష్టం నీకు వచ్చినా కూడా ధైర్యంగా నువ్వు ఆ సమస్యను ఎదుర్కొంటున్నావు. కైలాష్ని 2 రోజుల్లో చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకురామ్మా. తీసుకొస్తాను డాక్టర్. ఉన్న సమస్యని దాచి వేరే ఏదైనా కారణం చెప్పైనా నేను కైలాష్ గారిని తీసుకొస్తాను. నేను చూసుకుంటాను. సరేనమ్మా. రోజు టైంకి టాబ్లెట్లు ఇస్తున్నావా? కైలాష్కి అయితే అనుమానం రాలేదు కదా? ఆయనకి అనుమానం రాకుండా రోజు పాలలో కలిపిస్తున్నాను డాక్టర్. నీ మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి, నీ సంసారాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వెంత ఆవేదన పడుతున్నావో నాకు అర్థమవుతుంది. దానివల్ల నువ్వు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో నేను ఊహించగలను. నిజమే డాక్టర్. సమస్య ఆయనకి తెలియకుండా నెక్కుకు రావాల్సి వస్తుంది. ఇందాక బాగా ఎమోషనల్ అయి కొద్దిగా ఇబ్బంది పడ్డారు కూడా. చూద్దాం డాక్టర్. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇంకొన్నాళ్ళు మెడిసిన్స్ వాడితే ఫలితం ఉండొచ్చమ్మా. ఏదేమైనా కైలాష్కి మాత్రం ఈ విషయం తెలియనివ్వకు. లేదు డాక్టర్, నేను తెలియనివ్వను. అలాగేనమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏం తెలియకూడదు? దేని గురించి మాట్లాడుతున్నావు?
తెలియకూడదు తెలియడం అది కాదండి, తేలికగానే ఉంది అని చెప్తున్నాను. డాక్టర్ గారు కాల్ చేసి మొన్న జరిగిన దానికి మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని అడిగారు. మేనేజ్ చేయడం బాగా అలవాటు చేసుకున్నావు. అదేం లేదండి. అయినా ప్రమాదం జరిగినా జరగకపోయినా పెద్దగా తేడా ఏమీ లేదు. కాకపోతే ప్రమాదం జరిగినప్పుడు దగ్గరుండి సేవలు చేసావు. తగ్గాక దూరంగా వెళ్ళమన్నావు, నన్ను దూరం పెడుతున్నావు. అది కాదండి, నేను వద్దు రాధిక, నువ్వు కారణాలు చెప్పినా వినే ఓపిక నాకు లేదు. ఏమండి ఏమండి ఇది జ్యూస్ తాగండి. నాకొద్దు. ఏమండి ఏమండి ప్లీజ్, నా మీద ఉన్న కోపం జ్యూస్ మీద చూపించొద్దు. ప్లీజ్ తాగండి. వద్దని చెప్తున్నానా? అలా అనకండి. కోపం ఏమైనా ఉంటే నా మీద చూపించండి, కానీ మీ ఆరోగ్యం మీద కాదు. డాక్టర్ గారు మిమ్మల్ని ఎక్కువ లిక్విడ్ ఫుడ్ తీసుకోమన్నారు. కైలాష్ గారు ప్లీజ్ అండి, ఏయ్! కొంచెం. అరవకు, నానమ్మ వింటుంది. సర్లే ఇడివో. అవును, వెంటపడి జ్యూస్ తాగమంటున్నావు. ఇందులో ఏమన్నా కలిపావా? నేనేం కలుపుతానండి. అయ్యో, మా శ్రీవారు వర్క్ చేసుకుంటుంటే ఎంత ముద్దస్తున్నారు. శ్రీవారు, శ్రీవారు, ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? చూస్తే ఏమవుతుంది? నవ్వేం దిష్టి కళ్ళు కావు. అయినా భార్య మురిసిపోయి చూస్తుంటే మురిసిపోవాలి కానీ చిరాకు పడతారంటే. నిన్ను కదిలించడం నాది బుద్ధి తక్కువ. బుద్ధి పెరిగే పని ఒకటి చెప్పనా? కర్మరా బాబు. మీరు విసుక్కుండా చిరాకు పడినా మీ మంచి చెల్లు చూసుకోవాల్సింది నేనే కదా శ్రీవారు. అసలే బుద్ధిమంతుల్లాగా ఆఫీస్ పని చేసుకుంటున్నారు. మీకు జ్యూస్ కానీ కాఫీ కానీ తీసుకురానా? ఏమొద్దు. నేను ప్రేమతో అడిగితే వద్దంటారండి. ప్లీజ్ 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 కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి తాగండి ప్లీజ్. తాగకపోతే వదిలేలా లేవు. వెళ్ళి కాఫీ తీసుకురా. అయ్యో, కాఫీ మంచిది కాదండి, జ్యూస్ తీసుకొస్తాను. హే, నువ్వే డెసిషన్ తీసుకునేదానికి నన్ను ఆప్షన్ అడగడం ఏంటి? మీరేం చెప్తారోనని చిన్న క్లారిటీ కోసం ఉండండి, 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. ఏదో ఒకటి తగలడు. హలో మేనేజర్ గారు,
ఏ ప్రియా, ఏమైంది ప్రియా? ప్రియా ప్రియా ఏమైంది? తేలుకుంటుంది శ్రీవారు. ఎక్కడ? ఏ, అయ్యో. ఏమైందిరా? ఏమైంది ప్రియాకి? అమ్మమ్మ తేలుకుంటుంది. ఆ? ఆ, అయ్యో అమ్మా, ప్రియా, బంగారు తల్లి. ఏ, చూస్తాను చూడరా. అయ్యో ఏ, ప్రియా ప్రియా ప్రియా, అమ్మా, ప్రియా. ప్రియా, అయ్యో ప్రియా, అయ్యో పట్టుకో ప్రియా. ఏ, ప్రియా, పద, లోపల పద. అయ్యయ్యో. ప్రియా ప్రియా, అమ్మా ప్రియా. అమర్, స్పృహ కూడా తప్పింది. హాస్పిటల్కి తీసుకెళ్ళటం మంచిదేమో. నాకు చాలా కంగారుగా ఉందిరా. విషయం ఎక్కిందో ఏంటో. మీరేం టెన్షన్ పడకండి, నేను మెడిసిన్స్ తెప్పిస్తాను. అమర్, ఆ మెడిసిన్స్ ఏంటో చెప్పు, నేను తెస్తా. వద్దులే నాన్న, నేను చూసుకుంటాను. అమ్మా ప్రియా, ప్రియా. యా, తేలుకుంటుంది. దానికి రిలేటెడ్ పంపించండి. యా, ఓకే, కొంచెం త్వరగా పంపించండి. ఓకే. అమ్మమ్మ, పిన్ని, ఏం చేస్తున్నారు? కాస్త దూరంగా ఉండండి, తన గాలి ఆడనివ్వండి. నువ్వేం టెన్షన్ పడకమ్మమ్మ. నేను వెళ్ళి తెస్తాను. అమర్, ఇగురా. పర్వాలేదరా? ఏం కాదమ్మమ్మ. అమ్మా ప్రియా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? జాగ్రత్త మామ. మెల్లగా. పర్వాలేదులే బామ్మ. నీకు తేలుకుట్టిందనేసరికి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? అమ్మ ప్రియా, తేలు కుడితే కాలికి కదా కుట్టాలి, చేతికి ఎలా కుట్టింది? అది శ్రీవారి కాలికి కుట్టబోతుంటే భయపడి చేత్తో తోసేశాను మావయ్య. అప్పుడు కుట్టింది. నీకేమైనా అయ్యుంటే? నాకేమైపోయినా పర్వాలేదు బామ్మ. మా శ్రీవారికి ఏం కాకూడదు. నన్ను ఎవరైనా సరే తిట్టినా, కొట్టినా, నింద వేసినా, మాటలన్నా, అవమానపరిచినా ఒక్క క్షణం బాధపడి వదిలేస్తాను తప్ప పెద్దగా మనసులోకి తీసుకోను. గుండెల్లో భారాన్ని మోయను.
కష్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టను, సమస్య వచ్చిందని కుంగిపోను. అది నా వరకు మాత్రమే కాని మా శ్రీవారి విషయంలో అలా కాదు. మా ఆయన్ని ఎవరైనా చిన్న మాటన్నా నాకు కోపం వస్తుంది. అవమానిస్తే తట్టుకోలేను, ఆవేశం వస్తుంది. ఇక ఆయన కొంచెం బాధపడినా, డల్గా ఉన్నా, చిన్న తలనొప్పి వచ్చినా సరే నేను అస్సలు తట్టుకోలేను. పక్కకెళ్ళి ఏడ్చేస్తాను. అలాంటిది మా శ్రీవారికి తేలు కొడితే నేనెలా తట్టుకోగలను? కంగారులో గుండె దడ పెరిగింది బామ్మ. ఆయనకి చిన్న కష్టం వస్తే చాలు నా గుండె ఆగిపోతుంది. ఆయనంటే అంత ప్రాణం, అంత ఇష్టం. మా శ్రీవారికి ఏం కాకుండా ఉండటానికి నేనేమైనా చేస్తాను. అలాంటిది తేలో లెక్క. అమర్, నువ్వు నిజంగా ఎంత అదృష్టవంతుడిరా. భర్త మీద ప్రాణాలు పెట్టుకున్న భార్యలుంటారు, కానీ తనలాగా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే భార్యలుండరు. చూసావా అమర్, నువ్వంటే ప్రియకి ఎంత ఇష్టమో. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నువ్వు తన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి. అమర్, ప్రియా నిన్ను ఆట పట్టించడం, అల్లరి చేయడం చూసానే కాని నీ మీద ఇంత ప్రేమ ఉందా అనిపిస్తుంది. నువ్వు బాగా చూసుకోవాలి తనని. యు ఆర్ సో లక్కీ అమర్. అమ్మ ప్రియా, నువ్వు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. అమర్, నువ్వు ఇక్కడే ఉండి చూసుకుంటా ఉండు. అలాగే నాన్న. మనం వెళ్దాం పదండి. జాగ్రత్త నాన్న. జాగ్రత్త. ప్రియా, పడుకో. అలా చూస్తున్నారేంటి శ్రీవారు? నాకేమైనా అవుతుందని భయపడ్డారా? మీరుండగా నాకేం కాదు. నువ్వు రెస్ట్ తీసుకో.